ఇప్పుడు దేశంలో నీట్ ఎగ్జామ్ నిర్వహణ ఫలితాల వెల్లడి వివాదాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. దేశవ్యాప్తంగా గందరగోళంగా మారింది. ఏళ్ల తరబడి చదివి ర్యాంకులు సాధించిన విద్యార్థుల్లో టెన్షన్ పెరుగుతోంది. పరీక్ష నిర్వహణలో లోపాలు తలెత్తడంతో ఫలితాల్లో అవకతవకలు జరిగినట్లుగా ఆరోపణలు మరింత జోరందుకున్నాయి. అనేక మంది వైద్య విద్యార్థులకి అసలు నీట్ పరీక్ష మళ్లీ నిర్వహిస్తారా లేక ఇవే ఫలితాలతో కౌన్సిలింగ్ నిర్వహిస్తారా తెలియక అయోమయంలో ఉన్నారు. అసలు ఇంతకీ నీట్ ఫలితాలను రద్దు చేస్తారా కొనసాగిస్తారా? విద్యార్థుల్లో కట్టలు తెంచుకుంటున్న ఆగ్రహం. దేశవ్యాప్తంగా నీట్ పరీక్షపై తీవ్ర ఆందోళనలు. పరీక్షను రద్దు చేయాలంటూ నిరసనలు. పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగాయన్న రాహుల్. ఎక్కడా ఎలాంటి పొరపాటు లేదంటున్న ఎన్టీఏ. కోర్టును ఆశ్రయించిన విద్యార్థులు. రంగంలోకి దిగిన ప్రభుత్వ పెద్దలు. పరీక్ష విధానాన్ని సమీక్షించేందుకు కమిటీ వేసిన ప్రభుత్వం. అండర్ గ్రాడ్యుయేట్ వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్షా ఫలితాలతో దేశవ్యాప్తంగా గందరగోళం నెలకొంది. రోజురోజుకు విద్యార్థులు, పేరెంట్స్లో ఆందోళన పెరిగిపోతోంది. దేశవ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ అంధకారంలోకి వెళ్లిందంటూ ఆందోళనలు మొదలయ్యాయి. ఒకవైపు ఫలితాల్లో మంచి ర్యాంక్ సాధించిన విద్యార్థుల్లో టెన్షన్ మొదలైంది. తక్కువ మార్కులు వచ్చిన వారు పరీక్షను రద్దు చేయాలన్న డిమాండ్తో ముందుకెళ్తున్నారు. మరోవైపు అవకతవకలపై నిగ్గు తేల్చాలంటూ ప్రతిపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. నీట్ ప్రవేశ పరీక్షలో జరిగిన లోపాలతో వెలువడిన ఫలితాలన్నీ తప్పుల తడకలుగానే ఉన్నాయనే ఆరోపణలు తీవ్రమయ్యాయి. ఇప్పటికే కొందరు విద్యార్థులు, తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు. అనేక మంది విద్యార్థులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నీట్ పరీక్ష నిర్వహణలో లోపాలు ఉంటే వెంటనే పరీక్షను రద్దు చేసి మరోసారి పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు జూనియర్ డాక్టర్లు. ఏంటంటే గతంలో ఎన్నడూ లేని విధంగా 67 మంది 67 మెంబర్స్ ఎవరైతే నీట్ ఎగ్జామ్ రాశారో వాళ్ళు టాప్ లిస్టులో 720/720 మార్క్స్ వచ్చాయి. అంతకుముందు ఈ గ్రేస్ మార్క్స్ యాడ్ చేయకముందు ఏంటంటే 718 అండ్ 719 మార్క్స్ 2 మెంబర్స్ వచ్చారు. సో వాళ్ళందరూ కూడా 67 మంది బై వచ్చాయి. కాబట్టి ఇక్కడ కొంత అనుమానాలు, అపోహలు అనేవి వ్యక్తమవుతూ ఉన్నాయి. నీట్ ఫలితాల్లో నెలకొన్న గందరగోళానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెంటనే స్పష్టత ఇవ్వాలని టీజీఎస్ఎంసీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే గ్రేస్ మార్కుల విషయంలో పలు అనుమానాలు కలుగుతున్నాయని, వందలాది మందికి గ్రేస్ మార్కులు కలపాల్సిన అవసరం ఎందుకొచ్చిందని ప్రశ్నిస్తున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏర్పడిన దగ్గర నుంచి ఎన్నడూ లేని విధంగా గ్రేస్ మార్కులను కలపడం ఏంటని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇంతవరకు ఎందుకు ఎన్టీఏ దేశంలో నెలకొన్న సందిగ్ధతపై క్లారిటీ ఇవ్వలేదని వైద్యులు మండిపడుతున్నారు. దీంతో పరీక్ష నిర్వహణలోనే లోపాలున్నాయని ఎన్టీఏపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నీట్ ఫలితాలు ప్రకటించిన తీరుపైనే విద్యార్థి సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. తప్పులు తడకగా ఉన్న నీట్ ఫలితాలను మరోసారి పునః పరిశీలించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా అసలు పరీక్ష నిర్వహణలో ఎలాంటి లోపాలు జరిగాయో అనే విషయంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని కోరుతున్నారు. ఈ నీట్ ఎగ్జామ్ అనేటువంటిది చాలా పకడ్బందీగా జరగాల్సి ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు ఈ నీట్ ఎగ్జామ్ అనేటువంటిది రకరకాలుగా ఒకే పద్ధతిలో కాకుండా రకరకాలుగా లీకేజ్ వ్యవహారము, అక్రమంగా జరగటము, ఇవన్నీ చూస్తుంటే ఎలా అంటే ముఖ్యంగా ఒకే ఎగ్జామ్ సెంటర్లో ఉన్నటువంటి వారిలో 100కు 100% మార్కులు అంటే 700కి 720 మార్కులు రావడం అనేటువంటిది అది చాలా అనుమానాస్పదంగా ఉంది. దాంతోపాటు బీహార్లో ముందుగానే ప్రశ్న పత్రాలు డబ్బులు తీసుకొని లీకేజ్ చేసినట్లుగా వ్యవహారం విద్యార్థుల యొక్క తనిఖీల్లో కానీ వారి యొక్క విచారణలో కానీ వెలువరచడం జరిగింది. మరోవైపు నీట్ గ్రేస్ మార్కుల విషయంలో పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని పరీక్షా కేంద్రాల్లో ఆలస్యంగా ప్రశ్నపత్రాలు ఇవ్వడం, మరికొన్ని కేంద్రాల్లో చిరిగిపోయిన ఓఎంఆర్ షీట్స్ ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నిస్తున్నారు. దీంతో కొందరు విద్యార్థులు తమ సమయం వృధా చేశారంటూ ఫిర్యాదులు కూడా అందాయి. అదేవిధంగా పంజాబ్, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల్లో పిటిషన్లు కూడా దాఖలు చేశారు. దీంతో ఆయా పరీక్ష కేంద్రాల్లో సీసీ ఫుటేజ్, ఇతర ఆధారాలను పరిగణనలోకి తీసుకుని మార్కులు ఇచ్చినట్లుగా ఎన్టీఏ పేర్కొంది. అయితే దేశవ్యాప్తంగా అనేక చోట్ల విద్యార్థులు ఆలస్యంగా పరీక్ష పేపర్ అందజేశారని, వారందరికీ కూడా గ్రేస్ మార్కులు కలుపుతారా అంటూ విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. హైదరాబాద్లో కూడా పలు పరీక్షా కేంద్రాల్లో కొందరు విద్యార్థులు ఓఎంఆర్ షీట్ ని ఆలస్యంగా ఇచ్చినట్లు తెలుస్తోంది. అసలు ఆ విద్యార్థులకు అదనపు సమయాన్ని ఎందుకు ఇచ్చారంటూ మరో ప్రశ్న లేవనెత్తుతున్నారు. గ్రేస్ మార్క్స్ యాడ్ చేసే సిస్టమ్ ఏదైతే ఉందో ఇంతవరకు ఈ యొక్క గ్రేస్ మార్క్స్ అనేవి మెడికల్కి సంబంధించి కావచ్చు, ఇంజనీరింగ్ సంబంధించి ఎంట్రన్స్ లోపల అయిపోయిన వాళ్ళకి ఇంతవరకు గ్రేస్ మార్క్స్ యాడ్ చేయలేదు. అయితే 2018లో వీళ్ళు ఎన్టీఏ ఏం చెప్తా ఉందంటే యాజ్ పర్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా మేము ఒక గ్రేస్ మార్క్స్ యాడ్ చేస్తామని చెప్పి ఎన్టీఏ చెప్తుంది. కాకపోతే 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ ఏంటంటే ఒక క్లాక్ ఎగ్జామ్ అనే దానిపైన వాళ్ళు ఈ గ్రేస్ మార్క్స్ యాడ్ చేశారు. బట్ అది ఆన్లైన్ ఎగ్జామ్. బట్ ఇప్పుడు జరిగిన ఎగ్జామ్ ఏదైతుంది ఆఫ్లైన్ ఎగ్జామ్. సో దీనికి ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వర్తించదని చెప్పేసి పేరెంట్స్, స్టూడెంట్స్ సంబంధించిన వాళ్ళు అబ్జెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇదిలా ఉండగా నీట్ పరీక్షలో నెలకొన్న గందరగోళంపై స్పందించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్.
విద్యార్థుల పక్షాన పోరాడుతానంటూ గళమెత్తారు. గ్రేస్ మార్కుల గందరగోళం వెనుక పేపర్ లీకేజీ ఏమైనా దాగి ఉందా అంటూ అనుమానాలు వ్యక్తం చేసిన రాహుల్ బాధితుల పక్షాన నిలబడి పోరాడుతానని భరోసా ఇస్తున్నారు. అటు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష అవకతవకలు, అక్రమాలపై విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. ఢిల్లీలోని పార్లమెంట్ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. రోజురోజుకు ఆందోళనలు పెరుగుతూనే ఉన్నాయి.